ఫ్రెండ్స్, ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మన యొక్క ఛానల్లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్ ఎగ్జామ్ కి సంబంధించి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద డైలీ క్లాసెస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎంసీక్యూ ఫార్మేట్ లోని ప్రతిరోజు కూడా డైలీ వేజ్ బిట్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రోజు పర్టికులర్ గా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు సంబంధించి ఈ రోజు క్లాస్ అనేది ఇందాం. తర్వాత దీని మీద బిట్స్ కూడా చూద్దాం. అయితే మొదటగా చూసినట్టయితే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు సినిమాల్లో భారతదేశం యొక్క అత్యున్నత గౌరవం. ఇది భారతీయ సినిమా వృద్ధి మరియు అభివృద్ధికి విశిష్ట కృషిని గుర్తిస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ మన సెకండ్ పాయింట్ చూసినట్టయితే రాజా హరిశ్చంద్ర చిత్రానికి దర్శకత్వం వహించినందుకు భారతీయ చలనచిత్రం పితామహుడిగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే పేరు మీద ఈ అవార్డుకు పేరు పెట్టారని చెప్పొచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, రాజా హరిశ్చంద్ర ప్రసాద్ అనే సినిమా ఏదైతే ఉందో ఇది 1913లోని తీయడం జరిగింది. మొదట సినిమాని కూడా మనం చెప్పొచ్చు. ఇంకా థర్డ్ పాయింట్ చూసినట్టయితే భారతీయ సినిమాకు ఫాల్కే చేసిన కృషికి గుర్తుగా భారత ప్రభుత్వం 1969లో ఈ అవార్డును ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. ఫోర్త్ పాయింట్ చూసినట్టయితే భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ వ్యక్తులతో కూడిన కమిటీ గ్రహీతను ఎంపిక చేస్తుందని చెప్పొచ్చు. ఇంకా ఐదో పాయింట్ చూసినట్టయితే ఈ అవార్డులో స్వర్ణ కమలం అంటే గోల్డెన్ లోటస్ ఫ్లవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సాల్వాతోటి సత్కరిస్తారు. దాంతోపాటు 10 లక్షల నగదు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు భాగంలోని ఎంత నగదు బహుమతి ఇస్తారు అని చెప్పి ప్రశ్న కూడా అడుగుతారు. 10 లక్షలు నగదు బహుమతి ఇస్తారని చెప్పాల్సి ఉంటుంది. అయితే మొట్టమొదటిగా ఈ యొక్క అవార్డు ఏ చిత్రానికి వచ్చిందని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. రాజా హరిశ్చంద్ర అని చెప్పాల్సి ఉంటుంది. ఈ యొక్క అవార్డ్స్ ఎప్పటి నుండి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కూడా అడుగుతారు. 1969లో ఈ యొక్క అవార్డులు అనేది ప్రారంభించారని చెప్పొచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క అవార్డ్స్ అనేది ఎవరి ద్వారా ఇవ్వబడుతుంది, దీన్ని ఎవరు నిర్వహిస్తారు అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. మనం చెప్పాల్సింది ఏంటంటే సమాచార ప్రసార మంత్రివర్గ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టర్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్ నిర్ణయించడం జరుగుతుంది. ఈ యొక్క డైరెక్టర్ ఫిలిం ఫెస్టివల్ ఏదైతే ఉందో ఇందులో భాగంగా ఈ యొక్క అవార్డు అనేది ప్రతి ఏడాది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, రీసెంట్ గా 2021 నుంచి 25 ఈ యొక్క 5 years లో ఎవరికి వచ్చే అవార్డ్స్ అనేది కూడా చూద్దాం. మొదటగా మనం చూసినట్టయితే 2025లోది చూసినట్టయితే ఇది 75వ ఫిలిం ఫెస్టివల్ అని చెప్పొచ్చు. అయితే ఈ ఏడాది అంటే 2025లో మోహన్ లాల్ కి రావడం జరిగింది. ఈయన మలయాళం సినిమాకి చెందిన వ్యక్తి. ఇంకా 2024లో చూసినట్టయితే మిథున్ చక్రవర్తికి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఆయన హిందీ సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి. 2023లోని రేఖ ఇవ్వడం జరిగింది. ఈమె హిందీ సినిమాకు సంబంధించిన వ్యక్తి అని చెప్పొచ్చు. 2022లోని ఆశా పరేఖ్ అనే వ్యక్తికి రావడం జరిగింది. ఈయన కూడా హిందీ సినిమాకి అని చెప్పొచ్చు. 2021లోని రజనీకాంత్, ఈయన తమిళ సినిమాకి చెందిన వ్యక్తిగా మనం చెప్పొచ్చు. ఈ విధంగా గత 5 yearsలో వచ్చిన వ్యక్తులుగాని మనం గుర్తుంచుకోవాలి. అయితే గుర్తుపెట్టుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ కూడా రాసుకుంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మొదటి ప్రశ్న చూసినట్టయితే వాట్ ఈజ్ ది దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్? ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ బి, హైయెస్ట్ ఆనర్ ఇన్ సినిమా. సినిమా పరిశ్రమలోని ఎవరైతే అత్యధికంగా కృషి చేస్తారో వారికి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. రెండో ప్రశ్న హూ ఈజ్ ది అవార్డ్ నేమ్డ్ ఆఫ్టర్? ఈ అవార్డుకి ఎవరు నేమ్ పెట్టడం జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, దాదా సాహెబ్ ఫాల్కే అనే నామకరణం చేశారని చెప్పొచ్చు. మూడో ప్రశ్న వాట్ డస్ ది అవార్డ్ కంప్రైజ్? సరైన సమాధానం ఆప్షన్ ఏ, స్వర్ణ కమల్, మెడాలియన్ అండ్ సాల్వా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్వర్ణ కమలం ఈ యొక్క అవార్డులో భాగం అని చెప్పొచ్చు. తర్వాత సాల్వా, ఈ రెండు కూడా సత్కరిస్తారని చెప్పొచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, దాంతోపాటు క్యాష్ ప్రైజ్ కూడా ఉంటుంది. 10 లక్షల క్యాష్ ప్రైజ్ అనేది బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. నాలుగో ప్రశ్న వాట్ ఈజ్ ది క్యాష్ ప్రైజ్ అమౌంట్? సరైన సమాధానం ఆప్షన్ బి, 10 లక్షలు. ఐదో ప్రశ్న హూ వాజ్ ది ఫస్ట్ రెసిపియంట్? అంటే దానికి అర్థం ఏంటి? మొదట గ్రహీత ఎవరు?
హూ వాజ్ ది ఫస్ట్ రెసిపియంట్ అంటే మొదటి గ్రహీత, ఈ యొక్క అవార్డుకు మొదటి గ్రహీత ఎవరు అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ దేవికా రాణి. 6వ ప్రశ్న రీసెంట్ విన్నర్స్ ఇంక్లూడ్ అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి బోత్ ఏ అండ్ బి, రజనీకాంత్ అండ్ అమితాబ్ బచ్చన్. వీళ్ళిద్దరికి కూడా రీసెంట్ గా ఈ యొక్క బహుమతిని వచ్చిందని చెప్పొచ్చు. 7వ ప్రశ్న వాట్ డస్ ది అవార్డ్ రికాగ్నైజ్? సరైన సమాధానం ఆప్షన్ బి లైఫ్ టైమ్ కాంట్రిబ్యూషన్ టు ఇండియా సినిమా. భారత సినిమా రంగానికి జీవితకాలం ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 8వ ప్రశ్న వై ఈజ్ దాదాసాహెబ్ ఫాల్కే కన్సిడర్డ్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా? సరైన సమాధానం ఆప్షన్ బి ఫర్ డైరెక్టింగ్ ఇండియన్స్ ఫస్ట్ ఫుల్ లెంత్ పిక్చర్ ఫిలిం రాజా హరిశ్చందర్ అని చెప్పొచ్చు. 9వ ప్రశ్న వెన్ వాజ్ ది అవార్డ్ ఇన్స్టిట్యూటెడ్? సరైన సమాధానం ఆప్షన్ బి 1969లో మొదటిసారిగా ఈ యొక్క అవార్డు ప్రదానం చేశారు. 10వ ప్రశ్న హూ ప్రెజెంట్ ది అవార్డ్? ఈ అవార్డు ఎవరు ఇస్తారు అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్. 11వ ప్రశ్న హౌ ఆఫ్టెన్ ఈజ్ ది అవార్డ్ గివెన్? సరైన సమాధానం ఆప్షన్ ఏ యాన్యువల్లీ అంటే ప్రతి ఏడాది ఈ యొక్క అవార్డు అనేది ఇస్తారు. 12వ ప్రశ్న వాట్ ఈజ్ ది నేమ్ ఆఫ్ దాదాసాహెబ్ ఫాల్కేస్ ఫస్ట్ ఫిలిం? సరైన సమాధానం ఆప్షన్ ఏ రాజా హరిశ్చందర్. 13వ ప్రశ్న హూ ఓన్ ది అవార్డ్ ఇన్ 2018? సరైన సమాధానం ఆప్షన్ ఏ అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ గారికి 2018లో ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. 14వ ప్రశ్న హూ ఓన్ ది అవార్డ్ ఇన్ 2025? 2025లో ఈ యొక్క అవార్డు ఎవరికి ఇవ్వడం జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ బి మోహన్ లాల్. 15వ ప్రశ్న వాట్ ఈస్ ది సిగ్నిఫికేషన్ ఆఫ్ ది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్? సరైన సమాధానం ఆప్షన్ ఏ రికగ్నైజ్ లైఫ్ టైమ్ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ సినిమా. 16వ ప్రశ్న హూ వాజ్ ది ఫస్ట్ మేల్ యాక్టర్ టు రిసీవ్ ది అవార్డ్? ఈ యొక్క దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఏదైతే ఉందో మొట్టమొదటిసారి తీసుకున్న పురుషుడు ఎవరు అని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ ఏ అశోక్ కుమార్. 17వ ప్రశ్న హూ వాజ్ ది ఫస్ట్ ఫిమేల్ డైరెక్టర్ టు రిసీవ్ ది అవార్డ్? మొట్టమొదట ఫిమేల్ డైరెక్టర్ ఎవరు ఈ యొక్క అవార్డును తీసుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ దుర్గా కోటే. 18వ ప్రశ్న వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్? సరైన సమాధానం ఆప్షన్ బి టు ఆనర్ లైఫ్ టైమ్ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ సినిమా. 19వ ప్రశ్న హూ ఓన్ ది అవార్డ్ ఇన్ 1991? 1991లో ఈ యొక్క దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి ఇచ్చారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ సత్యజిత్ రే. చివరి ప్రశ్న 20వ వాట్ డస్ ది స్వర్ణ కమల్ మెడేలియన్ సింబలైజ్? సరైన సమాధానం ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఈ యొక్క స్వర్ణ కమలం ఏదైతే ఉందో ఈ యొక్క సింబలైజ్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పి అడిగారు. ఎక్సలెన్స్ ఇన్ సినిమా, లైఫ్ టైమ్ అచీవ్మెంట్, కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ సినిమా. సరైన సమాధానం ఆప్షన్ డి ఆల్ ది అబోవ్ పైన మూడాట్లను కూడా రిప్రజెంట్ చేస్తుందని చెప్పొచ్చు. ఈ విధంగా మన యొక్క ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనేది ఈ రోజు మనం కంప్లీట్ చేసాం. ఇంకా ఫర్దర్ ఇలాంటి టాపిక్స్ నేను చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క క్లాసెస్ అనేది మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన యొక్క ఛానల్ ఎవరైతే ఫాలో అవుతారో వీళ్ళందరూ కూడా ఎగ్జామ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కోరింగ్ అనేది చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రతిదీ టాపిక్ వైజ్గా చెప్పడం జరుగుతుంది అందరికీ అర్థమయ్యే రీతిలోని. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ముఖ్యంగా మీ యొక్క స్నేహితులకి తప్పకుండా షేర్ చేయండి.